లభ్యం కావడం మోక్షం రావడానికి 4 మార్గాలు చెప్పింది మన శాస్త్రం. ఇది ఎస్సెన్స్ చెప్తున్నాను. కర్మ, కర్మయోగం, భక్తి, జ్ఞాన యోగం. కర్మ, భక్తి, జ్ఞాన యోగం. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. ధ్యానం ఏది ఏమిటి అంటారు, నేను ధ్యానం అవ్వలేదు. కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు యోగం. అయితే భక్తి యోగంలోని ధ్యానయోగం అంతర్భూతమైంది, వేరే చెప్పక్కర్లేదు. ఈ 4 గురించి ఒక 10 నిమిషాల్లో అలా స్కిప్ అప్ చేసుకుంటూ గ్యాలపింగ్ స్పీడ్లో పెడతాను. కర్మయోగం అంటే ఏంటంటే చేయడం. ఈ కర్మయోగం చేసిన కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలు పాపాలను కలగజేస్తాయి. అందులో కామ్యకర్మ, నిష్కామ్యక 2 ఉంటాయి. కామ్యం అంటే ఒక కోరిక చేయడం. నిష్కామ కర్మ అంటే ఏం కోరకుండా శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్టు నువ్వు పని చేయి, నాకు చేయలేదు. అందరూ నిష్కామ కర్మ చేయలేదు, కామ్యకర్మ చేస్తారు. చేసినా పర్వాలేదు, కాస్త సత్సంగం ఉంటే అది కూడా ఆ వాంఛ కూడా పోతుంది, వెంటనే ఇది అంటే కర్మయోగం అన్నది నిష్కామంగా చేసినప్పుడే ఆ కర్మయోగం ఒక లబ్ధి. అలాగే నెక్స్ట్ భక్తి యోగం. భక్తి యోగం అంటే ఏంటంటే, భక్తి అంటే చెప్పడానికి ఎంతమంది ఎన్ని సంవత్సరాలు చెప్పారు కదా సబ్జెక్ట్. అది సింపుల్గా చెప్పుకోవడం. భక్తి అంటే కలపడం. దేనితో లోపల ఉండేటువంటి ఈ వ్యక్తిగత అంశని, జీవాంశని, పరమాత్మ అంశాలు పెద్ద మాట్లాడేవి. రెండింటినీ అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ విత్ ది కాస్మిక్ యూనివర్సల్ కాన్షియస్నెస్. అంతకన్నా చెప్పడానికి వెళ్ళలేదు. దానికి ఉపాస్య దేవత ఉంటుంది భక్తుడికి. ఆ ఉపాస్య దేవతని రూపంతో ధ్యానం చేస్తే చాలు. అది నిరంతర స్మరణ. స్మరణ వేరు, ఉపాసన వేరు. ఇవన్నీ చాలా సూక్ష్మంగా డిఫరెన్స్ ఉంటాయి. హెయిర్ స్ప్లిట్ అంటాం, హెయిర్ స్ప్లిట్ డిఫరెన్స్ ఉంటాయి. భక్తి అనేటప్పటికల్లా జనరల్గా ఏదో కంపెనీ చేయడం అదే అనుకుంటారు. అవచ్చు. నిరంతరమైనటువంటి నామస్మరణలో ఇంకా మళ్ళీ పునరావృత్తి వెనకల్లో ఉండదు. కర్మయోగంలో ఉంటుంది, భక్తి యోగంలో ఉంటుంది. అది మెల్లిగా ధ్యాన యోగంలోకి దారి తీస్తుంది. చైతన్య ప్రభువు హరే కృష్ణ ఇలా చేసుకుంటే ఒకరు అడిగారు, ఏమంటే ఇలా అన్నప్పుడు మీ మైండ్ ఎక్కడ ఉంటుంది? నేను మా బాధను అడిగాను. మరి అది ఇంద్రియ సంబంధం కదా, అలా వేస్తున్నప్పుడు మనసు పనిచేస్తుంది కదా, మరి అటువంటిప్పుడు ఆయన మహాసమాధి ఎలా అవుతుంది చైతన్య ప్రభు అని అడిగితే, మా బాధ ఉన్నారంటే ఆయన చాలా వెళ్ళాడు. ఆయన ఏమన్నారంటే, ఆయన కాదు, ఆయన లోపల ఉండే చైతన్యం అభినయం మనకు చూపిస్తారు, ఆయన తెలియదు ఆ విషయం. అది భగవన్నామ, నిరంతర భగవన్నామ స్మరణ వల్ల కూడా కుంభకం సిద్ధిస్తుంది. అది యోగ మార్గం. కుంభకం అంటే ఏంటి? కుంభకం అంటే మనసుగా నిలబడితే వాయువు నిలబడుతుంది. ఇది సైన్స్. మనసు నిలబెట్టడమే ముఖ్యం. మనసు నిలబడితే వాయువు నిలబడుతుంది, వాయువు నిలబడితే దృష్టి నిలబడుతుంది. ఈ మనసు దృష్టి నిలబడితే ముక్తి. వాక్యం చెప్పేది లేదంటే జన్మాంతరాలు పడతాయి. మళ్ళీ చెప్తున్నాను, మనస్సు నిలవాలి అంటే వాయువుని నిలపాలి. వాయువు నిలవాలి, దాన్ని మారుతూ ఉంటారు. మారుతూ ఏం చేసామంటే అదే మళ్ళీ రామాడు. ఆ వాయువు మనసు నిలిస్తే మారుతూ నిలుస్తుంది. ఆ 2 నిలిచినప్పుడు దృష్టి నిలుస్తుంది. మన కేచరి మంది అంటే మనం చేసేటువంటి సత్యయోగం అని అర్థం. ఆ కేచరి దృష్టి, పూర్ణ కేచరి, శుద్ధ కేచరి, రోజు సంపూర్ణ చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ వద్దున్నది. అది దృష్టి నిలుస్తుంది. మీరు ఏం చేస్తారంటే, తెల్లవారు చేసినప్పుడు నిర్బంధనం చేసి ఒకవేళ మీకు అలసటగా ఉంటే కూర్చుండాలి. అక్కడ దృష్టి కలగకుండా ఉంచాలి. వెన్నెముక కలగకుండా, దృష్టి కలగకుండా ఆ గుడ్డు స్థానాన్ని చూస్తూ, గుడ్డు తిప్పకుండా, రెప్ప వేయకుండా లోపల చూడాలి. ఎలా చూస్తావు? మనసుతో చూడటమే చూడటం. గుడ్డుతో చూడటం కాదు, చూచేది మనస్సుతోటి. మనస్సులో ఆ మనసుని లేకుండా చేసుకోవడం యోగం. అది నిలపాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్, ఇది యోగ సంబంధం. భక్తి సంబంధంలో కూడా కుంభకం వస్తున్నాయి తెలియడం చాలా కాలం బట్టి నేను కొంచెం రవివాడిని దొరకవు. కొన్ని గ్రంథాలు అధ్యయనం కాకముందు నాకు ఒక గర్వం ఉండేది. మనం ప్రాణాయామ సాధన చేస్తున్నాం, కుంభకం ఉంది కదా,
ఏదో ఉంటే స్మరణ అనుకునేవాడిని. తర్వాత అనేక గ్రంథ పరిచయంలో మాస్టర్స్ అనుకోవడం వల్ల అది తప్పుడు అభిప్రాయం వచ్చింది. భగవన్నామ స్మరణలో కూడా కుంభకం సిద్ధిస్తుంది. మనసు నిలవడం కావాలి. మీ కళ్ళ ముందు నా దారిని నా కళ్ళ ముందు వెళ్ళిపోయింది. నా కంటి నీరు రాలేదు. మనసు ఆగిపోయింది. మనసు ఆగేటప్పటికల్లా వాయువు ఆగిపోయింది. నిశ్చేష్టుడు శిల అయిపోయాను, రాయి అయిపోయింది అంతే. ఇంకా కంటి నీళ్ళు వస్తే గ్లాండ్స్ పనిచేయవు. ఆ గ్లాండ్ ఈ శ్రీకృష్ణ దగ్గర నీరు వచ్చేది పెద్ద పాయింట్. కుంభకం సిద్ధిస్తుంది అప్పుడు. అనేటోడు ఏమవుతుంది, అయ్యో దీనికి రామకృష్ణ ఉపమానం చెప్పి పడిపోతుంది. ఆయన ఉపమానం ఏం చెప్పారంటే, ఉపమానం ఏం చెప్పారంటే, ఒక ఆవిడ ఇల్లు ఉడుస్తుంటారు. ఇల్లు ఉడుస్తుంటే ఎవరో వచ్చి, ఏమ్మా మీ బంధువు బాగా పోయింటారు. అలాగా అయ్యో అని ఊడడం మామూలుగా ఊడుతుంది. అలాగా పోయారా అని తను ఊడడం మానలేదు. అదే వాడు తమ్ముడో ఇంకోడో కొడుకు భర్త పోయడం తెలిస్తే అని ఆ చిక్కుగట్ట పారేసారి సెలైపోతుంది. కుంభకం సిద్ధిస్తున్నారు. చూడండి ఎంత అంటే మనస్సుకి కట్టేటువంటి యొక్క సాధన కావాలి. మనసుతో పెనుగులు ఆడకూడదు. మనసుతో పెనుగులాడితే అది మనసు లొంగదు. ఎందుకు లొంగదంటే పెట్టువాళ్ళు చదువుకున్నవాడు వాళ్ళు చెబుతుంటాడు. బుద్ధి అంటే ఏమిట, సంకల్ప వికల్పం లేకపోవడం బుద్ధిట, సంకల్ప వికల్పం ఉండడం మనసుట అంటూ ఉంటారు. చదువుకున్నవాడు ఇదే మాట, చదువుకోలేనివాడు ఇదే మాట. ముందు 3 అడుగులు వెనక్కి 7 అడుగులు అజ్ఞానం అందరూ టీవీలో మాట్లాడేవాడు. ఇవాళ ఒక్కడు మాట్లాడే మనసు గురించి పెద్దలు ఏం చెప్పారు, పతంజలి ఏం చెప్పారు కావాలి అక్కడ. ఎవరో చెప్పడం కాదండి, శంకరాచార్య గారు ఏం చెప్పారు, జ్ఞానం అందరూ ఏం చెప్పారు అనుభవంలో. అటువంటి వాళ్ళు పుస్తకాలు అయిన వాళ్ళు చెప్పిన విషయాలు. అప్పుడు ఏంటంటే కుంభకం అంటే ఎలా వస్తుంది పక్కన అంచేదా మనసు నిలబెట్టడం కావాలి. మనసులో కుర్చీ పట్టుకోవాలి. బాగుపడాలి అనుకున్నవాడు ఎవరు బాగుపడ్డారు. నేను సిగరెట్ మానాలి అనుకున్నాడు ఎవడు మానాడు. దేని మానమంటున్నావు? సిగరెట్ దాని బలం ఎక్కువైంది. దానికి మించినటువంటి ఒక రంజింపైనటువంటి మార్గంలో పెడితే ఆటోమేటిక్గా ఈ మనసు వదిలేస్తుంది. ఈ మనసు పై ఆఫీస్ పట్టుకు ఆఫీస్కి వెళ్ళాలంటే వీడు ఎంపీలు కావాలంటే ఈయన కలిసి ఈయన తీసుకెళ్తారు. ఈయన పై అధికారి. అంటే మనసుకు పై అధికారి బుద్ధి కావాలంటే మనసుని బుద్ధిని పట్టుకోవాలి. పై అధికారిని పట్టుకుంటే ఇంక మనసు అప్పుడు లేకపోతుంది. అంచేత బుద్ధికి పై అధికారి ఆత్మ, ఆత్మకి పై అధికారి లేడు. చూసారు? అంటే ఆత్మకి దీపంకి తిరుగున్న బుద్ధి మనసు పెడుతుంటే ఇంద్రియాలన్నింటికి రాజు మనసు కనుక మనసు ఆటోమేటిక్గా. అంచేత మన అద్వైత సాంప్రదాయం ఏంటంటే ఏదైనా ఒక పనిలోకి ఆ మనసు వెళ్ళినప్పుడు దానికి మించినటువంటి ఇంకొక రంజింపు మార్గంలో మనసు పెడితే ఆటోమేటిక్గా అది ఉంటుంది. అందుకని దాంతో పెనుగులాడితే గాలు మేసినట్టే. గాలు బుద్ధులు అన్నారు మాస్టర్ గారు. గాలు బుద్ధులతో మనసు ఎంతో. దీని ఎస్సెన్స్ అండి. వేదాంత ఫిలాసఫీలో ఇది ఎస్సెన్స్. ఎన్ని చాలా పుస్తకాలు చదువుకుంటూ బాధలు ఎన్నో ఉన్నాయి, వివేకానంద అవేంటి. అంటే మనసుతో ఎప్పుడు పెనుగులు ఆడకూడదు. ఏం చేయాలి? పై అధికారం పట్టుకోవాలి. మనసు పై అధికారి ఎవరు? బుద్ధికి పై అధికారి ఎవరు? ఆత్మకి అధికారి ఎవరు లేదు. ఆయనే సర్వస్వరూపం. అందుకని కర్మయోగం అయింది, భక్తి యోగం అయింది, యోగ మార్గంలో కుంభకం చెప్పుకున్నాం. ఇంకా జ్ఞాన మార్గం, వీటన్నింటి సమన్వయం జ్ఞాన మార్గం. ఉపమానం చెప్తే కానీ ఈ వేదాంత ఫిలాసఫీ ఉపమేయ సారస్యం ఉంటే కానీ అర్థం అవ్వలేదు. డైరెక్ట్గా అర్థం కానీ మన వాళ్ళు పేరపురుషు రామదొరుకుతారు, పేరపురుషు నీతి కథలు, కథల ద్వారా కథాంశాలు ఆ వేదార్థాన్ని, గూఢమైనటువంటి వేదార్థాన్ని కథల ద్వారా అభిదార్థం, యథార్థం, వ్యంగ్యార్థం లక్షణాలు ఉంటాయి. దాన్ని వ్యంగ్యార్థం అంటారు. ఆ వ్యంగ్యార్థమే రామాయణం. ఆ వేదార్థం, వేదం యొక్క అర్థం కావాలి కానీ మిగిలిన 3 అక్కర్లేదున్నారు. దాన్ని ధ్వని అంటారు. దాన్ని ధ్వని మనకు పొడవని అంటే అదవని అర్థం అనమాట. అలాగే నువ్వు మాత్రం బుద్ధిమంతుడు కదా. మరి ఒక ప్రసిద్ధికెక్కిన బుద్ధిమంతుడు అన్నారు మాస్టర్ గారు చోట తిడుతూను భాగవతంలో ఆ లాంగ్వేజ్. అంతే మనసు నిలబడాలి అంటే దాంతో పెనుకులాడవద్దు. బుద్ధిని అందుకనే బుద్ధియోగం కదా మీ అర్జున, నువ్వు నా దగ్గర నీకు బుద్ధియోగం. ఇది ఎక్కడికి వచ్చింది బుద్ధియోగం? కర్మ, భక్తి, జ్ఞాన, యోగ మార్గాల్లో బుద్ధియోగం ఎక్కడుంది? ఆ డౌట్ రావాలి భగవద్గీత పాలన చేసేవాడికి.
బుద్ధియోగం దదామి అర్జునను, నా దగ్గర నీ బుద్ధియోగాన్ని ఇస్తాను. బుద్ధియోగం ఏది ఉందా? ఉంది. ఆ బుద్ధియోగం విషయం చెప్తాను ఇక్కడ. ఆ బుద్ధి అంటే ఏంటో వెళ్ళాలంటే 5 అంశాలు పోయింది బుద్ధి. 5 అంశాల్లోకి వెళ్ళాలి. ఒకసారి చెప్పుకున్నాం ఇప్పుడు కాదు. బుద్ధి 5 అంశాలు కూడి, అందుకని కేవలం సంకల్ప వికల్పనాత్మన నిశ్చయాత్మక బుద్ధి అంటారు. నిశ్చయం చేసేది బుద్ధి, సంకల్ప వికల్పం చేసేది మనసు అంటారు. బాగానే కానీ అంతకు సరిపోదు. 5 అంశాలు కలయిక బుద్ధి తర్వాత చెప్తాను. అంచేత జ్ఞాన మార్గాన్ని, కర్మ భక్తి జ్ఞాన యోగ మార్గానికి వినోబా భావే గారు ఆయన భగవద్గీతలో ఒక చక్కటి ఉపమానం జ్ఞాపకం వచ్చింది. ఆయన ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే, చెయ్యి మకిలిగా ఉంది, ఈ చెయ్యి మకిలి పోవాలి. చెయ్యి మకిలిపోతే ఒక సబ్బు పెట్టుకుని నీళ్ళతో దాన్ని రుద్దుకుని పోతే ఈ మకిలి పోతుందని తెలుసుకోవడం జ్ఞానం. సబ్బు సంపాదించి ఆ సబ్బు బాగా పిసికి దీనికి రాసి నీళ్లు తెచ్చి దాన్ని కడగడం, అది కర్మయోగం. కడిగేసిన తర్వాత శుభ్రం అయిపోయిందో తుడుచుకుంటే స్వచ్ఛంగా ఉంటుంది. అది జ్ఞానయోగం. కర్మ భక్తి జ్ఞానం అన్నారు వినోబా. చాలా చెప్పుకోవచ్చు ఇలాగా. ఎడం చేత తాకపడదు, ఎడం చేత ఏ పనులు చేయకండి. మీకు తెలియదని కాదు, తెలుసుకుంటే మంచి, తెలియని కూడా చెప్తున్నాను. ఎడం చేయి నెగిటివ్, ఇది పాజిటివ్. అందుకనే డైనింగ్ టేబుల్ అన్నం తినేటప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది. మూసుకొని ఎడమే పెట్టుకుంటే అలా పెట్టుకోకూడదు, కుడివైపు పెట్టాలి. కుడివైపు పెట్టాలంటే ఇలా తీసుకోవాలి, తీసుకోండి. ఇలా పెట్టి ఇలా తీయండి, ఇలా పెట్టి ఇలా తీసి తాగాలి. కానీ ఎడం చేతుకుని ఎడం చేతి తాగకూడదు. ఇవాళ అదైతే ఏమవుతుంది, కుడి చేతితో అడిగే వివేకంలో తల్లిని తోత మాట్లాడదు. అప్పుడు ఆవిడ చెప్పారు సమాధానం. ఈవిడ అడగడం ఏం చెప్పండి, వివేకానందంత వారు తల్లిని కుడి చేత్తాను తిట్టేమిట్రే అడిగింది తల్లి. ఎందుకు తినకూడదు అని పెట్టింది. వాళ్ళ సంభాషణ మన కోసమే అది. సరే అలా వచ్చాడు. అందుకని కర్మ భక్తి జ్ఞాన యోగం 4 మార్గాల్లో ఇందులో ఈ జ్ఞాన మార్గంలో అక్కడ ఆగాలి. ఇందులో మళ్ళీ 2 రకాలు. ఒకటి ఇంద్రియజన్య జ్ఞానం, ఇది సాక్షాత్కారం. ఫలానావారి సాక్షాత్కారం ఇది, ఆయన రాముడు సాక్షాత్కారం, కృష్ణుడు సాక్షాత్కారం, ఇది రాధోపాసన, ఇవి కొన్ని వందలు ఉన్నాయి. అమ్మవారు సాక్షాత్కారం అయింది, ఆ ప్రహ్లాదుడు ధ్రువుడిగా విష్ణువుగా అనిపించాడు అంటదే. ఇదంతా ఇంద్రియ సంబంధమైనటువంటి అక్షి అక్కన్నతో కూడుకున్న జ్ఞానము. ఇది నిర్గుణం కాదు, అది కూడా పోవాలి. అందుకని ఇదేంటంటే ఒకే ఇది ప్రత్యక్షం ఇంద్రియజన్య జ్ఞానం. తప్పడపడడానికి బాధపడక్కర్లేదు, తప్పకపోతే నాకే తప్పలేదు చాలు, నాకు ఉత్సాహాలు ఏమీ అక్కర్లేదండి. తప్పటి పడడానికి ఇవి కదిలి చాలా ఉన్నాయండి. నాకు ఏదో స్టిమ్యులేషన్ ముందు ఉంటుంది, నాకు స్టిమ్యులేషన్ అక్కర్లేదు. అంటే కర్మభక్తిగా అలా ఇంద్రియజన్య జ్ఞానం అది. నీకు ఎప్పుడైతే నాకు సాక్షాత్కారం కావాలి అన్నావో, కావాలి అన్నావంటే నీకు నిరాకారం కాదు, నిర్గుణం కాదు. చాలా సార్లు విగ్రహం పోయింది, నా కార్యం అంతా వెతికాడు. ఎందుకు ఎదగాలండి ఆయన? విగ్రహం లేకపోతే ఏం పోయిందండి? కొంచెం జ్ఞానం తీసుకోవచ్చు కదా. నేను విశ్లేషిస్తున్నాను, అనాలిసిస్ శరీరం అనిపించింది. అంత ఎందుకైంది అలా ఎత్తుకోవడం? ఆ రూపం మనసులో లాగినప్పుడు నువ్వు శాస్త్రం పెట్టి ధ్యానం చేసుకుని చూసినప్పుడు ఉన్నాడు కదా, ఆ ఆగ్రహం కావాలా అంటే అబ్బాయి గారికి ఇంకా నిర్గుణం రాలేదు. అది చాగలేదని బాగోలేదని ఎందుకు అంత కాదు, అంత వెతుక్కోవాలి, ఎందుకు ఎత్తుకోవాలి, ఎందుకు ఎత్తుకోవాలి? అదేనబ్బాయి కృష్ణ ఒళ్ళో కూర్చొని ముద్దు ఎట్టుకుని ఎదుగు తీసి పెడుతుంటే ఈ నిర్గుణం సగుణం లేదు, నిర్గుణం లేదు, సాకారం లేదు, నిరాకారం లేదు. ఇప్పుడు ప్రాణాయామం నిర్బంధనం చేస్తున్నాం కదా, ఆ నిర్బంధనం చేస్తున్న కర్మయోగమే. అది ప్రాణాయామం కాదు, ప్రాణాయామ సాధన అనండి. ప్రాణాయామ సాధన, ప్రాణాయామం కాదు. ప్రాణాయామం అంటే చిగురు కొడుతూ అది ఆగిపోయించు, అది ప్రాణం కట్టడాలి. అక్కడ ప్రాణం ఆగిపోవాలి. సర్వం ప్రాణమయం జగత్, ప్రాణమయ భగవాన్ ఈశ్వర. అదే ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే శ్వాసే, శ్వాస శ్వాస. నిన్న హైదరాబాద్లో అక్కడ ఎక్కడో బౌద్ధ కేంద్రం ఉంది, దాని పేరు విపశ్యన. అది ఏదో ఉందండి, అది ఆ పేపర్ ఏదో పట్టుకొని చూస్తే మొట్టమొదటి ఫస్ట్ ఉందండి శ్వాసను గమనించని ఉంది వాక్యం. ఇంకా చదవకం నిలబడేది, ఇంకా చదవకం శ్వాసలో పేర్లు అందరి పేర్లు ఒకటి పెట్టి మాలో నమస్కారం. ఎవరికి నమస్కారం? అందరికీ. ఈ ప్రకృతి స్థానం దాటి జన్మాలు ఉన్నవాడికి నమస్కారం. ప్రతివాడు ఒకటి ఉంటుంటారండి. అందరికీ మహానుభావులు అన్నారు త్యాగరాజు, అందరి అందరికీ మహాత్కారం పెడుతున్నాడే.
ఎదరికి త్రిగుణాత్మకంగా నమస్కారం పెట్టడం ఏంటండి? ఆరుడ స్థితిలో ఉన్నవాడికి అందరికీ నా వందనములు చాలని అనుకుంటారు చాలామంది. చూస్తుంటారు మీటింగ్లో, అందరికీ నా వందనములు అన్నారు త్యాగరాజు గారు. అందరికీ కాదండి, కొందరికే. భగవాన్ మాత్రం ఏమన్నాడు? నేను అందరికీ కనిపించున్నాడు. నా ప్రకాశ సర్వస్య యోగమయ స్వభావంత. నేను యోగమయతో ఉన్నాను, అందరికీ నేను కనిపిస్తున్నాను. అంటే కొందరు కనిపిస్తాను ఉంది అర్థం. ఎవరికి కనిపిస్తానంటే ఈ కనిపించాక ఏ కలుగుతుంది అలా అనలేదు. కానీ నా ప్రకాశ సర్వస్య అంటే స్వయం ప్రకాశ జ్ఞానం దగ్గరికి వెళ్ళాలి. అంటే ఈ నిరాకారం కూడా అందరూ ఈ జన్యం తన నశ్యం అంటారు. పుట్టింది పోతుంది, నీకు రూపం ఉండదు. ఈ రూపాలు ఉన్నాయి, పెరిగిపోతుంది. ఈ రూపాలు ఉండవు. ఐదు ఎంతసేపు ఉంటుంది? కరుడు కట్టింది కట్లు అయిపోయింది, వాల్యూమ్ వచ్చింది. వాల్యూమ్ వచ్చినప్పటికల్లా కరుడు కట్టుకుని సరిడిపోయింది. సరే, సరిడిపోయేటప్పటికల్లా ఎంతో బ్లడ్తో వెయిట్ కలరు ఇవన్నీ వచ్చేది. నేను కాసేపు నీరిపోయింది. అందుకని ఈ విగ్రహాల నుండి నిమజ్జనం చేయడం అర్థం ఏంటంటే శ్రవణం అయింది, తీసుకుని నీళ్ళలో పడే అది నానా గోళ కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం బుద్ధి లేదండి. భారతీయ సాంప్రదాయం ఇలాగైనా మరి ఈ టీవీలో చెప్పేవాళ్ళు అందరూ ఏమవుతున్నారు కదా, చెప్పాలి కదా వాళ్ళకి. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే గవర్నమెంట్కి కుక్కలాగా వీళ్ళు వాళ్ళ కాలం పడిపోవడం నాకడం. అందుకే ఇలా తరలింది. విజ్ఞానం ఉన్నవాళ్ళు నోరు మూసి కూర్చున్నారు, జీనియస్ స్టార్ అవుతున్నారు. వేరు జీనియస్ స్టార్ ద కంట్రీ నాట్ ప్రదేశ్ అన్నారు. జీనియస్ స్టార్ అవుతున్నారు. నేను పక్క వెళ్ళాను, అది నిమజ్జనం అంటే. అందుకని జ్ఞాన మార్గంలో స్వయం ప్రకాశ ఇంద్రియజన్య జ్ఞానం, స్వయం ప్రకాశ జ్ఞానం. స్వయం ప్రకాశ జ్ఞానమే ఆత్మజ్ఞానం అంటే. అది దాన్ని అపరోక్ష జ్ఞానం అంటారు. శంకరాచార్య వాళ్ళ అపరోక్ష అనుభూతిని ఒక అద్భుతమైన ప్రకటన గ్రంథం ఉంది, చాలా ఉంది. అపరోక్ష అనుభూతి అంటే డైరెక్ట్ నాలెడ్జ్, ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్ అన్నమాట. అది కర్మ, భక్తి, జ్ఞానం. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఏ యోగ మార్గమైనా ఏ మార్గం తీసుకున్నా గురుభక్తి చదవాలి. ఇప్పుడు పరమహంస మన అంటారు, మనం చేస్తున్నారు శివానుభవం. పరమహంస అంటే శివానుభవం ఏమంటారంటే సద్గురు భగవంతుడే గురువు, మనందరం మార్గదర్శకులు. ఇప్పుడు నేను మార్గదర్శకుని, నాకు మార్గాన్ని నేను ఆ మార్గంలో ఉన్నాను, ఆ మార్గం నాకు తెలుసు, నాతో రండి. శబరిమల, తిరుపతి అన్ఫిమిలియర్ ప్లేస్కి వెళ్ళలేదు, వెళ్ళి తెలిసిన వాడు నాతో రండి అంటాడు. వీళ్ళు వెళ్ళలేదు కానీ చాలా దృఢంగా నాకు తెలుసు రండి అంటున్నాడు. మనం ఫార్వర్డమే. మార్గదర్శకుడు గైడ్ అంతే. ఆ మార్గదర్శకుడు గురువు అనుకోవడం భగవంతుడు తప్ప గురువు. కానీ ఉపదేశం ఒక వ్యక్తి ద్వారా జరిగింది కనుక గురుతుల్యుడు. అంటే గురుతుల్యుడు అయిన వాడిని మామూలుగా మీరు ఎక్కడికి వెళ్ళాలి గురుభక్తి అంటూ ఉంటారు. గురుభక్తి అంటే ఏంటంటే ఆయన త్రిగుణాత్మకాన్ని దాటి అతీత స్థితిలో ఉండాలి, ఇంద్రియ అతీత స్థితిలో ఉండాలి. గురువు లక్షణాలు ఉన్నాయి, ఉన్నాయి లక్షణాలు. ఇవి ఏం పట్టక్క లేకుండా ఇప్పుడు ఈ ఏమైపోయిందంటే ఈ ప్రజలు గురువులు. వివేకానంద గారు అన్నారు, కేసు ఆయన పెట్టుకోండి. వివేకానంద మీరు ప్రజలు గురువులు. మంద హెడ్ కన్ఫ్యూజ్డ్ మిస్లీనియస్ ర్యాబుల్ వాడు మెంటారు పరడైజ్ లాస్ట్లో. అలాగే వివేకుల వారు గొర్రెలు మంద. చూడండి, వేసుకూసి కరోనాకు వచ్చిన చెప్పాడు, ఆ గొర్రెడు పక్కెట్టి దీంతో అందరూ మందలు దొరుకుతాడు. గొర్రెల మంద. మేకపిల్లని పట్టుకున్నాడు గౌతమ బుద్ధుడు. ఇవన్నీ చాలా అంతరార్థాలు. శారదాంబ చూడండి, జుట్టు గిలా వేసుకుని అదొక అంతరార్థం. ప్రతిదీ కూడా ఒక విశేషత వెనకాల సింబాలిజం ఉంది. సరే అలా ఉంచండి. ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకోవాలంటే నేను జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ నన్ను టైం వచ్చినప్పుడు ఏదైనా ఎదుర్కొని చేస్తే మళ్ళీ నేను మైండ్లో అందులో పెట్టి డివేట్ అవ్వకుండా నేను హైవేలో వెళ్ళి మళ్ళీ డివేట్ అయితే మళ్ళీ నేను హైవేకి రావాలి కనుక అది మీరు మనసులో పెట్టుకుని మీరు ఏం చేయాలి దాన్ని మళ్ళీ పరిశీలన చేసి నాకు రిమైండ్ చేసి నాకు చెప్పించింది చెప్పారా చేయాలి. నేను చెప్తాను కదా, చెప్పించేలా చేయాలి మీరు, అక్కడ కాగండి. అంటే దీనికి గురుభక్తి కావాలి. గురుభక్తికి ఎన్ని వందల ఒప్పాలని చెప్పడానికి లేదు, ఒక్కటి జ్ఞాపకం చెప్తాను. మీరందరూ చదువుకున్నవైనా మళ్ళీ మననం చేసే కానీ శ్రవణానికి మననం ఉండాలి. ఈ విన్నది మననం చేసుకోవాలి. మన శ్రవణ మననాలు నిధిధ్యాసకు దారి తీయాలి. నిధిధ్యాస అంటే ఏంటి? ధ్యాస అంటే ధ్యానం. నిధి అంటే లోపల ఒక నిధి ఉంది, ఆ నిధి కనుక్కోవాలి. ఇప్పుడు భూమిలో ఒక పాత్ర ఉంది అంటే ఆ పాత్రకి ఎంత కష్టపడి చేయాలి నువ్వు? ఇన్ని లోతులు తవ్వాలి అంటే వనపం కావాలి, ఆ తర్వాత చెమట కాక అది తీయాలి, దాన్ని పట్టుకోవాలి, దాన్ని వాసిపో చేయాలి. అక్కడ కోపలాస్ ఉంటాయి, యక్షులు ఉంటాయి, వాటి అవన్నీ పూజ చేసి ఆ నిధి తీయాలంటే ఎంత కష్టపడాలో నువ్వు అంత కష్టపడాలి. ఇక్కడ అంత కష్టపడాలి. అందుకని శ్రవణ మనన నిధిధ్యాస అంటే నిధిధ్యాస అంటే అర్థం అది నిధి.
ధ్యాస అంటే చాలు. ఈ విన్నది మనం చేసుకోవాలి. ఇది ఎందుకు చెప్పొచ్చారు? గురుభక్తి ఇది మాకు తెలుసులండి అని ఎవరు అనకూడదు, అంటారని కాదు. ఒక్కొక్క సభలో మాకు తెలుసు. ఏం తెలుసు ఆయన అనేవారు. ఆయన అంటే లక్ష్మణుడు. ఆయన అనేవారు తెలిసిన తర్వాత ఏం తెలుసంట, ఇక్కడ తెలియబడితే అది తెలిసినట్టే తెలవదు కాదు, తెలదు. బెంగళూరులో ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు అని చెప్తాను. తెలదు, చూసుకోవాలా, చూసుకొని ఏం తెలుస్తుంది. అభినయిస్తాను అనుకోవద్దు, ఇంకెస్ట్ చేస్తాను అనుకోవద్దండి. ఏం తెలుస్తుంది చూసుకుంటే తెలుస్తుంది. నాకు చూసుకో. నేను ఒకసారి ఒక పుస్తకం అరవింద్ గారు చదువుతున్నాను. 4 ఏళ్ళ క్రితం. చుట్టూ బాకేసి చుట్టూ ఒకటి కూర్చున్నాను. చుట్టూ నేను గొప్ప వచ్చేసారు. నాకు దొంగచేయం ఉంది. వచ్చేసారు కూడా ఒక కారు ఉంది. గొప్ప చేసి పాదాల మీద పండేవారు. పాదాలు పడితే ఏం రాదండి. నిన్న పెట్టాను కదా మా రాణి. పాదాలు పడితే ఏం రాదు. పాదాలంటే శ్వాసను పట్టుకుని లోపల సాధన చేయాలి. కానీ పాదాల మీద పడితే ఆ పెట్టుకుని వాడు వెంకాలం పెరగడం తప్ప ఏమి ఉండదు. ఏమీ లేదు. మన ఇంత గొప్పలో అనమాట. అని తాచుకో కట్టపోవడం ప్రవేశిస్తాయి. ఇక వాడు పాద పూజలు అంటాడు. అక్కడి నుంచి గంధాలు పూజలు చేయడం. మానపాడు పేరొద్దు. ఆయన బతుకంతా కొన్ని ఏళ్ల పాటు వెళ్ళి పాద పూజ చేసుకుని డబ్బులు ఇచ్చుకోవడమే. ఎందుకంటే అదే డబ్బులు ఇచ్చుకోవడం. ఎందుకు పుచ్చుకుంటాం డబ్బులు? పెద్ద పెద్ద గడ్డాలు పెంచేసి పెద్ద పెద్ద సాహిత్య పర్వతాలు కొనేసి ఆత్మహత్య కట్టేసి డబ్బులు ఇంకా సంపాదిస్తారు కదా. ఎందుకు? ఎవరైనా ప్రశ్న అడగనే అడుగుతున్నాను. కొట్టడం సిద్ధంగా చంపేద్దున్నారు బెంగళూరులో, మైసూరులో. ఏమైంది? ఎందుకంటే అలాగా? దేనికి? డబ్బు అవసరం ఏంటి? సత్కారం ఏంటి? డబ్బు ఎందుకు అడిగారు మా శంకర కృష్ణరాజు గారు. నమస్కారం పెట్టి ఆయన చేస్తాలో ఎక్కడో పదార్థం అయిపోతున్నాను నేను. ఆయన అలా చేయకపోతే నేను తీసుకుంటేమో గురువాక్యం. అంచేత సత్సంబంధమైన దానికి పాద పూజకి డబ్బులా 10,000 5,000 రేట్ల. ముందేమో అక్కడ టేబుల్ దగ్గర కన్నగారు ఉండే ఆటగారు పూర్వం ప్రజలకు గిఫ్ట్లు అవన్నీ పోయారండి. ఇప్పుడు ఏంటంటే కాస్ట్ అన్ని ప్రతి కాస్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు కర్ణాటక కూర్చొని తీసుకోవాలి కదా, ఓ డ్రైవర్స్ కూర్చొని పేరండి డ్రైవర్ అలా చేసుకోవడం వల్ల. ఎందుకండి ఇది అంటానండి? సత్యావ్రతం దయాలు అని అన్నారు. నువ్వు ఏడాది పొడుగునా అబద్ధాలు ఆడతావు, అసత్యం. ఒక రోజు మాత్రం సత్యం అసత్యాన్ని వ్రతం చేస్తావు. చేసి అసత్యాన్ని వ్రతం. భార్యకేమో 5,000 రూపాయలు పట్టుకొచ్చి, ఈయనేమో 4,000 రూపాయలు పట్టుకొచ్చి అక్కడ కూర్చోవడం అనమాట. ఇక 5 రోజులు అవుతూ ఉంటారు. దాని వాస్తవం ఫ్యామిలీ ఈ అట్టిపట్టు ఆశ్చర్య వెప్పలా బయట కుడిపోయి ఉంటుంది. కొబ్బరికాయ కొట్టడం. ఈ కొబ్బరికాయలు అన్నీ ఇవి. అది మనం తాగడం మాత్రం ఫిల్టర్ వస్తుంది తాగడం. ఆయన మరి ఆయన గల్ల కంటుడు కదా, విషం మింగాడు కదా, అచ్చి దిగుతూ మిగుతూ పెద్ద బయట దానికి ఇది మింగాడు. ఓం అభయాస నీ కర్మ కూడా ఇలాగే కాలుస్తాడు, నీకు ఆధారం జాగ్రత్త అన్నారు డోంగ్రే మహారాజు గారు అన్నారు భాగవత వ్యాఖ్యానంలో. అలాంటి పూజ పురస్కారాన్ని నేను వ్యాఖ్యానిస్తున్నాను కాదు. ఆ చేసేది చిత్తశుద్ధిగా చేయాలి. చిత్తశుద్ధి కావాలి. ఇవన్నీ ఎందుకంటే చిత్తానికి శుద్ధి కావాలి. చిత్తశుద్ధి పర్యంతం కర్మ అన్నాడు. జ్ఞానస్య కారణం కర్మ, జ్ఞానం కర్మ వివర్జితం. జ్ఞానానికి కారణం కర్మ, జ్ఞానం వస్తే కర్మ ఉండదు. ఫలస్య కారణం పుష్పం, ఫలం పుష్ప వివర్జితం. పువ్వు పుట్టే పండు వస్తుంది, కాయగా అసలు పువ్వు ఊడిపోతుంది. ఎంతమంది చెప్పారు? ఫలస్య కారణం పుష్పం, ఫలం పుష్ప వివర్జితం. పుష్పం నడుపుతుంది. జ్ఞానస్య కారణం కర్మ, జ్ఞానం కర్మ వివర్జితం. దానంతా కర్మ ఆగిపోయి పూజలు వస్తారండి. ఆగిపోయి ఆ పువ్వులు వేస్తూ ఆయన ఎత్తి మీద వేసుకున్నారు రామకృష్ణ గారు. మందార పువ్వులు కోస్తూ ఆయన ట్రాన్స్ వచ్చేసి అభేదం అయిపోయి కాళీ అమ్మవారికి వేసే పువ్వులు కోసి ఆయన వేసుకుంటే చూసి దిగ్భ్రం చెందారు మొదలుబాబు వాళ్ళు. రాదు మృడాలని వాళ్ళందరూ అటువంటి మహాసమాజంలో ఉన్నారు. అంటే అభేదం వచ్చేసింది. నేనే సర్వం, నేనే స్వరూపం అనేటువంటి దృష్టి ఎప్పుడైతే లోపల కలిగిందో అభేదభావం వచ్చేసింది కనుక అదే అహం బ్రహ్మాస్మి అన్నారు. ఆయన పువ్వులు వేసేసుకుంటారు ఆ పదలో. రామకృష్ణ పరమహంస వారి అవతారం కాదు. సరే ఇలాంటి పుస్తకం ఒక మాట ఏమన్నా అశోక్ 6 పుస్తకాలు గురుభక్తికి ఒక చిన్న ఇవాళ జ్ఞాన సంబంధమైన కథాంశాలతోటి
మన యోగ సాధనకి దోహదపడే విషయాలు చెప్పాలన్నది ఇది మన విషయం. ఒక గురువుగారు ఉండేవారు. ఆ గురువు గారు గురువుడు శిష్యుడు ఉంటారు. శిష్యుడు ఉంటే కదా గురువు అయ్యాడు. ఈ శిష్యులు అందరూ ఉన్నారు. ఆయన ఇంట్లో ఏదో పిల్లలు అన్నప్రాసం ఏదో గృహస్థులు అందరూ అన్నీ పట్టిస్తే వీళ్ళ శిష్యులు ఉన్నారంటే ఏమంటే ఖర్చు అంతా మేము భరిస్తాం, మేము అందరూ తొడవ చేసుకుంటాం అనుకోమని అంటే ఆయన చేయాలని అన్నారు. వీళ్ళందరూ తల ఐటమ్ పెట్టుకుంటారు అన్నప్రాసంలో. అందులో ఒక వితంతు ఉంది. అంటే ఒక వితంతువు తెలుసు కదా, ఆవిడ మహాభక్తురాలు. ఆవిడకి ఒక ఆవు ఉంది. రోజు ఆవిడ పాలు పట్టుకొచ్చి ఇస్తుంది. ఈయన అన్నట్టు ఈ మొత్తం పాలు అన్నీ కూడా నువ్వే చూడు అని అన్నారు. ముందు ఒక సేర్పడి 2 సేర్లు ఇచ్చేది. ఎంతమందికి ఎలా ఇంతమందికి ఎన్నిసార్లు పాలు తేగలదో, ఎన్ని పండుగలు తేగలదో అదే బీద ఆవిడ ఎన్ని పట్టుకొస్తుంది అనుకుంటే ఆ మామూలుగానే చెముడు పాలు పట్టుకొచ్చింది. కొండతో పట్టుకొస్తే ఆయన ఇచ్చేస్తారు. ఇలాగైనా చేయను, ఇంతమందికి పాలు తెస్తావని అనుకుంటే మామూలు కొండతో తెస్తావా నువ్వు దరిద్రం ఉండ అదొక అని చెప్పి గంగ తీసావని. అది బోర్డు చేయండి అండి, గంగ సాగుతుంది అది బోర్డు చేయండి. మీ గురువుగారు అయితే ఇది గాలని చెప్పి డబ్బులో పెట్టాడు. ఎవడో రమేష్ గారు ఇంకో విషయం చెప్పాలి లోపల నుంచి ఎంత చూసుకుంటారు మీ దగ్గర. అలా ఉన్నది పరిస్థితి ఇవాళ. కాలేదు ఏం లేదు. అందులో కూడా సాగకూడదా గంగలో పడి ఏమిటి ఈ పాలు ఊరి తెచ్చి ఇలాగేనా అందరికి గట్టిగా మాట్లాడతాడు కదా. ఇవి వెర్బల్గా తీసుకుంటాడు. గురువు నోటి కూడా సాగమని వచ్చింది చదువు తీసుకుంటాడు, వెర్బల్గా తీసుకుంటాడు. ఇదే కావాలి భగవంతుడు. ఆ అమాయకత్వమే కావాలి. అమాయకుడు అంటే ఏం తెలియదు వాడికి దెబ్బ కొట్టేద్దామని కాదు. ఆ మాయకు లొంగని వాడు నేను దాన్ని సింపుల్ అని అంటాను కాదు. సింపుల్ అనేం కాదు. ఇది ఆల్మోస్ట్ రియల్ బ్రహ్మన్ హింసెల్ఫ్ హూ హస్ రియలైజ్డ్ హిమ్సెల్ఫ్. ఆడికల్ వెళ్ళి ఆ కొడతాడు వీళ్ళ గంగాలో చావమన్నారు కదా, చావడానికి వెళ్ళిపోయి దూకేస్తుంటే భగవంతుడు ప్రత్యక్ష వద్దమ్మా నేను అనుగ్రహిస్తున్నాను, ఇదిగో పాలు కొండ చేతిలో పెడుతున్నాను, ఈ పాలు ఎంతమంది పోయినా తరగ పట్టుకెళ్ళాను, నేను పోపేసి ముందు పెంచను దాన్ని భగవంతుడు ప్రత్యక్షమయ్యడం తప్ప అక్కడ ఏ రూపంలో వచ్చాడో ఏమో ఏం తెలియదు. ఆ ఉన్న గ్రంథస్థంలో నేను కలపం తీసేది పట్టుకొచ్చి గురువు గారికి పాలను పట్టుకొస్తే అందరికి పోస్తుంటే భగవంతుడు రిజియల్గా వచ్చేస్తుంటే స్వామి రామకుండగా జరిగింది. వాడికి ఎంతమంది పోసినా తరగట్లేదు. ఇది ఆయన దిగ్భ్రాంతి చెంది వీటితోటి పేరు ఏమో ఏంటిది అని అంటే ఏమనంటే జరిగింది ఇది, నేను చావమన్నారు కదా, చావడానికి వెళ్తే భగవంతుడు ప్రత్యక్షమయ్యారు, ఇది ఇచ్చారు, తలవ పట్టుకెళ్ళారు అన్నాడు. ఇది పేరు చేయడు ప్రత్యక్షమయ్యాడు సార్ నాకు చూపెట్టు అని చెప్పి ఇద్దరు తీసుకుని వెళ్ళారు. వేరే కనిపించకపోతే ఏంటంటే ఇక్కడే కనిపించారు అంటారు. అప్పుడు ఆవిడ వితంతు ఆవిడ అంటే ప్రభు నువ్వు నాకు కనిపించకపోతే నేను అబద్ధం అనుకుంటారు, నేను గంగలో చచ్చిపోతాను, నువ్వు మా గురుగారు కనిపించకపోతే చచ్చిపోతాను, నేను ప్రాణాహుతి చేస్తాను అంటాడు. వెంటనే ప్రత్యక్షమయ్యారు. ఇది కనిపించట్లేదు, కనిపించట్లేదు. అప్పుడు వేరేయ్యారు. ముట్టుకోమన్నారు, స్పృశించమన్నారు, ముట్టుకోవడం కరెంట్ పాస్ అయింది. లోపల జ్ఞానత్వం తెలుసుకోండి అయితే ఇది గురుగారు. మేషాల భావన ఒక భూములు వెళ్ళినా మంత్రాలకని చేయడు వెంటనే 4 సార్లు తిరిగిందో చూద్దామే అని కాదండి. మేషాలు బాగున్నారంటే ఏం పోయింది, నేను అప్పుడే ఉన్నాను కదా, మేషాలు బాగున్నారంటే కూడా పలుపు కంగారు చాలా మీ అనంతా మనకు విషయం చెబుతానండి. నా పేరు అర్థం ఎందుకంట ఇటువంటి చదువుతుంటే నేను అంత గురువు నేను చెప్పండి, నేను గురువు నేను కానే కదా, మార్గదర్శనం ముందే అన్నాను. గురు భక్తికి ఇటు కొన్ని వందల ఉపమానాలు ఇది గొప్ప జ్ఞాపకం. చావమంటే వేల కూడా తీసి చావడానికి అయింది. ఏం జరిగిందండి? ఆ అమాయకత్వమే కావాలి, భగవంతుడు కావాల్సింది నిష్కాలమశ హృదయం. ఆ నోటం బట్టి ఏమొస్తే అది జరిపేటువంటి వాడే నిజమైనటువంటి శిష్యుడు, వాడే నిజమైన గురువు. ఆ గురుశ సంవాదంలో వెళ్ళింది మన శివానంద స్వామి యొక్క పెద్ద వేదం. వేదాంతం ఎప్పుడు గురువు శిష్య సంవాదం ఉంటుంది. గురువు అడుగుతాడు, శిష్యుడు చెప్తాడు.